హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మటన్ కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. సో ఈ మటన్ కర్రీ అయితే మా మమ్మీ ప్రిపేర్ చేసిందన్నమాట. ఎప్పుడు ప్రిపేర్ చేసినా ఈ స్టైల్లోనే ప్రిపేర్ చేస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాసెస్ ఏంటో చూద్దాం, వచ్చేయండి. స్టవ్ పైన కడాయిని పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. నాన్ వెజ్ రెసిపీలో ఆయిల్ కాస్త ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. హోల్ బగారా ఇంగ్రీడియంట్స్ అనేది అయితే యాడ్ చేశాను. నా దగ్గర ప్రస్తుతం ఉన్న వాటిని అయితే యాడ్ చేశాను అన్నమాట. నెక్స్ట్ ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, మిర్చిని వేసుకొని అయితే ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి ఎలాగో ఫ్రై అవుతూ ఉంటాయి కదా. సో ఇప్పుడే ఇందులోకి పుదీనా ఆకును కూడా వేసుకొని ఆనియన్స్తో పాటు పుదీనాను కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మనం వేసిన ఆనియన్స్ అనేవి పూర్తిగా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాతకి అప్పటికప్పుడు ఫ్రెష్గా పట్టి పెట్టుకున్న 2 టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకి పచ్చివాసన పోయేంతసేపు బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును యాడ్ చేసుకొని వన్స్ ఒకసారి ఈ విధంగా మిక్స్ చేశాక ఇందులోకి అయితే నేను 1/2 కేజీ మటన్ వరకు అయితే వేస్తానన్నమాట. సో మటన్ కూడా మరి పెద్ద పీస్ లాగా కాకుండా చిన్న పీసెస్ లాగా కట్ చేశాను, తొందరగా ఉడుకుతుందని చెప్పేసి. సో ఆయిల్ అంతా పట్టేలాగా మటన్కి మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని 10 మినిట్స్ వరకు అయితే సిమ్లోనే ఉడికించాలన్నమాట. సో మనం ఎంత మందపాటి కడాయి తీసుకున్నా కానీ ఒక్కొక్కసారి అడుగు మాడిపోతుంది కాబట్టి ఈ విధంగా ఒకసారి మధ్యలో మధ్యలో చెక్ చేసుకుంటూ మటన్ అయితే ఉడికించితే సరిపోతుంది. సో ఇంకాసేపు ఉడకాలి కాబట్టి నేను ఇంకొక 5 మినిట్స్ వరకు అయితే మటన్ అయితే సిమ్లోనే ఉడికించాను. ఇక్కడ నాకు మటన్ అనేది అయితే చక్కగా ఉడికిపోయింది. ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం యాడ్ చేసి అయితే ఒకసారి ఈ విధంగా మిక్స్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోకి అయితే గ్రేవీకి సరిపడా వాటర్ అనేది అయితే వేస్తున్నాను. మీరు తినే గ్రేవీని బట్టి వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. ఒకసారి ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 or 6 మినిట్స్ పాటు ఉడికించారంటే మనకి గ్రేవీ అనేది కాస్త చిక్కబడుతుందన్నమాట. సో నాకు ఇక్కడ ఈ కన్సిస్టెన్సీ సరిపోతుందండి. మీకు గ్రేవీ ఇన్ కేస్ మీకు చిక్కగా కావాలి అంటే ఇంకాసేపు ఉడికించుకోండి. సో ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్, లాస్ట్లో కొత్తిమీర ఆకును వేసుకొని ఇంకా 2 or 3 మినిట్స్ పాటు ఉడికిస్తే సరిపోతుందన్నమాట. వేడి మటన్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. మీరు ఏ స్టైల్లో ప్రిపేర్ చేశారో ప్లీజ్ కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఎవరైనా ఈ విధంగా ట్రై చేయకుంటే డెఫినెట్గా ట్రై చేయండి. ఖచ్చితంగా మీ అందరికీ నచ్చే తీరుతుంది, అంత బాగుంటుందన్నమాట. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్, కామెంట్. ముఖ్యంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.